నమ్మమాకండి. రైట్, ఓకే. నేను చెప్పింది అదే కదా. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎడదీసి ఓకే, ఏదైనా రెస్పాండ్ ప్రతిచర్య చేస్తుంది జనసేన పార్టీ. కీర్తన పవన్ రెస్పాండ్ కళ్యాణ్ అవ్వండి. గారు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో రియాక్ట్ ఒక్క నిమిషం. అవుతుంది. కీర్తన రెస్పాండ్ అవ్వండి. సరే, అదే చెప్పేది. ఇక్కడ మన అనలిస్ట్ గా వచ్చిన వ్యక్తులు కూడా ఒక హత్య రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని ఏకంగా ఆయన దాడిని ఖండించకుండా సమర్థించాడు అనే విషయాన్ని కూడా పోర్ట్రేట్ చేసుకోకుండా ఆయన ఖండించలేదమ్మా, కానీ సమర్థించాడు. అది కూడా డేంజరస్ కదా సమాజానికి. నువ్వు ఒక వ్యక్తి తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పకుండా వాళ్ళ కార్యవర్గానికి మీరు షుగర్ వస్తాయి అన్న, మీరు డిఫరెన్షియేట్ చేయడంలో కరెక్ట్ గా చేయండి. సోషల్ మీడియా దాడికి వ్యక్తిగత దాడికి సోషల్ మీడియా కూడా నెక్స్ట్ లెవెల్ అదే ఉంటుంది. సోషల్ మీడియాలో కత్తులు పడుచుకుంటారా? ఆడవాడు ఎక్కువ మీరు దాడి చేశారు సార్ అంటుంటే పార్టీ ఆఫీస్ బట్టలు కొట్టాడని అతనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా నా వాళ్ళు దానికి ముందు పట్టాభి గారు మాట్లాడిన మాట ప్రొవకేషన్ జత విను. అలాగే సోషల్ మీడియాలో ప్రొవకేషన్ కి తిప్పి కొట్టండి, ఇది ప్రొవకేషన్. అప్పుడు తర్వాత జరిగి మీరు అవకాశం ఇచ్చాను, మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తారు, మళ్ళీ ఇస్తారు. ఒక నిమిషం మాట్లాడమండి. వినేవాళ్ళు నిజంగా ఎంత అవమానంగా ఫీల్ అవుతారంటే ఒక అనలిస్ట్ గా మీరు వచ్చి ఇలా సమర్థించడం అయితే కరెక్ట్ కాదు సార్. ఒక వ్యక్తి భౌతికంగా దాడికి గురి చేసి పార్టీ ఆఫీస్ ని తగలబెట్టే స్థాయికి వెళ్తుంటే దాన్ని తెలిసి కూడా అవును నా కార్యవర్గానికి బీపీలు వస్తాయి, నన్నేమనంటే దాడికి పాల్పడతారు ఒక బహిరంగ స్టేట్మెంట్ ఒక బాధ్యత పదవిలో ఉన్న సీఎం చాలా మంది ఉన్నారు అక్కడ. ఖండించ కూడా సమర్థించి పవన్ కళ్యాణ్ గారు నన్ను సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ సినిమాని తప్పుగా తీసుకుపోతున్నారు, ఇది భవిష్యత్తులో మంచిది కాదు, మీరు ఆన్సర్ చేయండి, నెగటివ్ కామెంట్స్ ఇట్లా చేయడం తప్పు అని వాళ్ళని ప్రతిఘటించి మాట్లాడండి అంటే ఇది తప్పంట. సోషల్ మీడియా ట్రోలింగ్ కి వ్యక్తిగతంగా దాడికి పాల్పడడానికి ఎలా కంపేర్ చేస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భారతి రెడ్డి గారి పైన ఒక చిన్నపాటి ట్రోలింగ్ జరిగితే అప్పుడే మహిళా కమిషన్ స్పందించింది, సదరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. అది తప్పు కాదా? సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా అప్పుడు ఎందుకు ఆడపిల్లల మీద ఎవరు చేసినా తప్పు సురేష్ మా మీద కూడా జరుగుతుంది, మేము కూడా కంప్లైంట్ జనసేన వాళ్ళు వచ్చిన సమస్య ఎప్పుడు కూడా ప్రతిసారి ఒకటే, వాళ్ళు ఎంతసేపు మేము పట్టుకున్న కుందేళ్ళకి రెండు కాళ్ళు అంటే రెండు కాళ్ళు వింటేనే అది ఆనందపడతారు, లేదనుకోండి ఏం మాట్లాడతారో ప్రజలకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఇప్పుడు సమాధానం వాళ్ళే చెప్పేస్తారు, దానికి జవాబు వాళ్ళే చెప్పేస్తారు. ఇంతకుముందు కీర్తన గారి మాటల్లో రెండు అంశాలు తీసుకుందాం. ఎవరో టీవీలో ఏదో ఆర్టికల్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం మాట్లాడుకునేస్తే ఎట్లా? మరి ఈ జనసేన వాళ్ళు పొద్దున్న లేస్తే బాబాయ్ హత్య అనేది టీవీ ఛానల్లో వచ్చిందే కానీ ఎవరైనా కన్ఫర్మ్ చేశారా? 1,00,000 కోట్ల అవినీతి అనేది టీవీ ఛానల్లో వచ్చిందే కానీ ఎవరైనా కన్ఫర్మ్ చేశారా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి చేశారని టీవీ ఛానల్ ఎల్లో మీడియా వార్తలే కదా, ఎక్కడా కానీ దానికి రుజువైనటువంటి ఆధారాలు కానీ ధర్మాసనంలో కానీ ఎక్కడ వచ్చింది లేదు. సురేష్ మరి ఇంకొకటి ఏంటి, అనిల్ యాదవ్ మీకు దగ్గరే కదా, ఏంటి చెన్నైలో ఉన్నాడు ఆయన? చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఆయన ఏం లక్షణంగా రాజకీయాలు చేస్తున్నారు, ఎక్కడికి పోలా ఉన్నారు. రెండో అంశం, కీర్తన గారు చెప్పినటువంటి మాటలు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అది పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆయన సపోర్ట్ చేశారు అని, దాని వెనకాల పరిణామాలు ఈవిడ గారికి తెలియదు కాబట్టి ఏంటంటే అది మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 2020-21లో ఆంధ్రజ్యోతి ఎన్టీవీ వాహనాలని పవన్ కళ్యాణ్ అభిమానులు హైదరాబాద్ లో ధ్వంసం చేశారు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అదే ఆంధ్రజ్యోతి వాహనాలని ఎన్టీవీ వాహనాలని ఈ విధంగా ధ్వంసం చేశారు తప్పు అని ఎక్కడైనా కనీసం ఖండించారా? మారకండి, వాళ్ళు పొత్తులో ఉన్నారు. మా బాలకోట గారు కూడా దీన్ని ప్రతిస్పందించారు. వీళ్ళు రీతులు ఉన్నది ఎదుటోడికి చెప్పడానికి పాటించడానికి కాదు అన్నటువంటి విధంగా వీళ్ళు మాట్లాడితే ఎలా అంటే టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు మాకు మాత్రం నిజమని వేస్తారు, దాడులు వీళ్ళు చేస్తే మాత్రం మా వాళ్ళు భావావేశానికి లోను కాకూడదు. వీళ్ళు ఆంధ్రజ్యోతి ఛానల్ వాహనాలను పగలగొట్టినా ఎన్టీవీ వాహనాలను పగలగొట్టినా అది చాలా ఆనిముత్యమైనటువంటి ఘటన. ఇవ్వనివ్వండి. మళ్ళీ ఇంకో మాట అన్నారు, ఇంకో మాట ఏంటి, అసలు నాయకత్వం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గొప్ప, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గొప్ప? అసలు ఇది వినడానికే ఇబ్బందిగా ఉంది.
నక్కకి నాగలోకానికి మీరు ముడిపెట్టినట్టు చెప్పేది కూడా ఉన్నది. విన్నాను. నాయకత్వం మేము అంటే కూడా పవన్ అనుకుంటున్నాం. కళ్యాణ్ గారిది ఏమొస్తుంది? నక్కకి చరిత్ర నాగలోకానికి మీరు ఊడిగం కంపేర్ వస్తది. చేస్తే మాకంత చిత్త సిల్లీగా మహాప్రభు అనిపిస్తుంది. అని వస్తది. నీ బాంచం మాకు ద్వారా అని సిల్లీగానే వస్తది. అనిపిస్తుంది. గీతాపదేశం అదే చేస్తుంటే జగన్మోహన్ మాకు రెడ్డి అంటే అనిపిస్తుంది. ఒంటరిగా పోరాటాలు చేసినటువంటి చరిత్ర వస్తది. ఎవరితో దానికి సోనియా గాంధీ నాయకత్వంతో గారితో మీరు ముడిపెడతారా? పోరాటం చేసింది. అసలు ఏమైనా చరిత్ర ఉందా? నాయకత్వ చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉందా? చిత్తం మహాప్రభు, బాంచన్ మహాప్రభు, ఇవి ఉన్నాయి. రాబోయే భావితరాలు గుర్తిస్తారు. మీరు మా తాతలు ముత్తాతలు దిగి రావాలన్నారు, మా పిల్లలు నిలదీస్తారు. మా పిల్లల తాలు మీకు అయినా కానీ ఒకటి, మీరు ఏం చేశారు చరిత్ర? ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, ఏమన్నా ఉద్ధరిస్తున్నారా చెప్పండి. పోనీ 14 నెలలు అయింది. 14 నెలల కాలంలో ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంటే చెప్పండి. ఆయన గతంలో చెప్పి రైతులకు మోసపోయారన్నాడు. ఉండండి మేడం, చెప్తాను ఉండండి. మీరు ఇందాక నేను మొదట్లో అడిగిన ప్రశ్న ఒకటి చెప్పలా, ఒక సంక్షేమ పథకం గురించి మీరు ఆన్సర్ చేయాలా. రెండోది సార్, ఇక్కడ జనసేన వాళ్ళు ప్రతి చోట వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ని ప్రజల మీద రుద్దడానికి వస్తారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఏముండదు. మీకు ఎంతసేపు ఆ ఎల్లో ఛానల్ డిబేట్ లో కూర్చొని మీరు ఏకపక్షంగా మాట్లాడుకొని అవే అలవాటైపోయింది. మీకు ఎదుటోళ్ళ ప్రశ్నలు, సమాజం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు తెలియవు. ఎందుకంటే పోనీ సుగాలి ప్రీతి అని గొంతు చించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలకి సిట్లు వేస్తున్నారు, ప్రత్యేక అధికారులు వేస్తున్నారు, ప్రత్యేక అరెస్టులు, దానికి జైలు శిక్షలు, సిబిఐలు, సిట్టులు జరుగుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా, సుగాలి ప్రీతి కేసు తీసుకొని వచ్చి పునర్విచారణ చేయొచ్చు కదా. ఆయన వల్ల అవుతుందా? మాటలకి చేతలకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందంటే ఇదే. ఆయన మాటలు కోటలు దాటుతాయి, చేతులు జోబుల నుంచి కూడా బయట రావు. ఆయన ఒక కథానాయకుడు భావించాం. కథానాయకుడులో హాస్య నాయకుడు తప్ప ఇంకా నాయకుడు లేడని తెలిసిపోయింది. సొంత బాబాయ్ హత్య కేసులో ఆయన అధికారంలో ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎలా మాట్లాడారు, ఆయన అధికారంలో బాబాయ్ హత్య ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. కాదు సురేష్ నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు నడుస్తున్నా ఒక నిమిషం అండి. కీర్తన గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం కీర్తన 1 minute వెయిట్ చేయండి. సురేష్ వినాలి. సురేష్ ఒక్క మాట వినండి, టైం తక్కువ ఉంది. ఏంటి ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు? చెన్నైలో ఉన్నారని ఈయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. నిజమా? అజ్ఞాతంలో ఉన్నారని కొంతమంది అంటారు. చెన్నైలో వ్యాపారం చేసుకుంటారు. చెప్పిన మాటలన్నీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ వర్షన్లన్నీ నిజం అనుకుంటారు. కాబట్టి మేము వివరణ ఇకపోతే దానివల్ల జరిగే ప్రమాదం, గత ఎన్నికల్లో కూడా మాకు జరిగిన ప్రమాదాలు అవే. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ వినేసి జనాలపైన రుద్ది అవి వాస్తవాలు అనుకుంటారు. ఇందాక బాలకోటయ్య గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హత్య చేశారా, అవినీతి చేశారా, ఇంకోటి చేశారా అంటారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి పెద్ద ఘోరాతి ఘోరమైన అవినీతి చంద్రబాబు నాయుడు గారు పంచం చేరడం. దానికి మించిన తప్పు ఉంటుందా? ఆయన నొట్టనే చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు అంత అత్యంత అవినీతి పడి ఈ దేశంలో లేడు, ప్రపంచంలో లేడని. సరే, నేను అడిగిందని సమాధానం రాలేదు నాకు. అది తప్పు కదా. ఓకే నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? ఏ వ్యాపారం చేస్తున్నాడు? అనిల్ గారు వాస్తవంగా నెల్లూరులో ఆయన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. అడపదడప ఆయన చెన్నైకి వెళ్ళడము, ఆయన వ్యాపారాలు ఏం సార్ మేమంతా కూడా ఇలాగా అవినీతి చేసి లేదా మాకేం ప్యాకేజీలు రావు కదా, మేము రాజకీయాలు చేసుకోవడానికి మాకేమైనా ఇంటికి పడతా ఉంటే మేము ఎవరిచ్చారండి ప్యాకేజీలు? ఇంటికి ప్యాకేజీలు వస్తాయా? చెప్పండి, మేము ఇంట్లో ఎవరు బెట్టింగ్ యాప్స్? మేము కష్టపడాలా? మేము మా కష్టపడంతో వచ్చిందంతా మేము ఏదో ఖర్చులు కాదు. బెట్టింగ్ యాప్స్ ఎవరండి? మీరు మళ్ళీ ఇంకొకటి ఏదో రాజేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్? ఎవరు చేస్తున్నారు? కీర్తన ఒక్క నిమిషం సురేష్ ఒక్క నిమిషం ఉండండి. ఏదో చెప్తున్నారు. అర్థమైంటుంది సార్, మనం ఎందుకు? సురేష్ గారికి బాగా అర్థమైంటుంది. బెట్టింగ్ యాప్స్ ఎవరు, బెట్టింగ్ ఎవరు ప్రమోట్ చేస్తుంటారు వాళ్ళకి ఆయనకు అర్థం అవుతుందిలేండి. ఆయన కష్టపడి ఇటుక పేర్చి ఒక్కొక్క విధంగా తాడేపల్లి ప్యాలెస్ లో మనం చూసాను సార్, షాక్ అయిపోయాను. ప్యాలెస్ అది జైలు నాకు అర్థం కాదు. వాయిస్ ఇవ్వండి అమ్మా. కథనాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడితే ఇట్లే ఉంటది. జవాబు మీరే. ఎవరు కూడగం చేస్తున్నారు? ఎవరెవరు కూడగం చేస్తున్నారు? మోహన్ రెడ్డి చేశారు ఊడిగం సోనియా గాంధీకి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సోనియా గాంధీకి ఊడిగం. మీ నాయకుడు పబ్లిక్ డొమైన్ లో చేస్తున్నాడు. చిన్న పిల్లలు చెప్పండి, నీకు అంత తెలియదు.
పబ్లిక్